ప్రముఖ జర్నలిస్ట్ చేసిన సర్వే ప్రకారం మన దేశ ప్రజల్లో సగం మందికి పైగా మహిళా ప్రధాని రావడం మంచిదే అని భావిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా యువత, మహిళలు ఈ ఆలోచనకు బలంగా మద్దతు ఇస్తున్నారు. 21వ శతాబ్దానికి తగ్గట్టుగా మహిళా నాయకత్వాన్ని స్వీకరించాలన్నది వారి ఆకాంక్ష. ఈ ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పటికే పురుషాధిపత్య రాజకీయాల్లో ఉంటున్నాయి. కానీ కొన్ని దేశాలు మాత్రమే మహిళల నేతృత్వానికి అవకాశం ఇచ్చాయి. బ్రిటన్ కు మార్గరెట్ థాచర్, ఇండోనేషియాకు మేఘావతి, జర్మనీకి ఏంజెలా మెర్కెల్, శ్రీలంకకు సిరిమావో బండారనాయకే మొదటి మహిళా ప్రధాని. ఆ తర్వాత ఇండియాలోనూ మనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది ఇందిరాగాంధీ రూపంలో. కానీ దాని తర్వాత మళ్లీ భారతదేశం మహిళా ప్రధాని కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే 77 సంవత్సరాల మన ప్రజాస్వామ్య చరిత్రలో కేవలం ఒక మహిళ మాత్రమే ప్రధానిగా వచ్చిన భారతదేశానికి ఇప్పుడు మరోసారి మహిళా ప్రధానమంత్రి అవసరమా? ఎందుకంటే దేశ పరిస్థితులు మారాయి. మహిళల శక్తి పెరిగింది. మహిళా నాయకత్వ లక్షణాలు తమను తాము నిరూపించుకుంటూ ఉన్నాయి. మరి 2029 తర్వాత ఇండియాకు మహిళా ప్రధాని వస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ అదే జరిగితే ప్రధానమంత్రి పదవికి అర్హత ఉన్నవారెవరు? ఈ వీడియోలో మొత్తం చెప్తాను. ఇందిరాగాంధీ తర్వాత దేశంలో ప్రధానిగా ఒక మహిళ రావడం జరగలేదు. కానీ మధ్యంతరంగా దేశ రాజకీయాల్లో అనేక మహిళా నాయకులు ఎదిగారు. జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి, సుష్మా స్వరాజ్, సోనియా గాంధీ, ఉమాభారతి, షర్మిలా ఠాకూర్, సమాజ్వాదీ పార్టీ నుంచి డింపుల్ యాదవ్ వంటి వారు తమ ఉనికిని చాటుకున్నారు. అండ్ మహిళా రాజకీయ నేతలకు ప్రజల్లో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మనం ఒకసారి చూస్తే ఇండియా జనాభాలో సగం కన్నా ఎక్కువ మహిళలే ఉన్నారు. కానీ పార్లమెంట్ లో వారి ప్రాతినిధ్యం మాత్రం తక్కువగా ఉంది. 2019 లోక్సభ ఎన్నికల్లో కేవలం 78 మంది మహిళలే గెలిచారు. ఇది మొత్తం స్థానాల్లో కేవలం 14% మాత్రమే. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేశం మహిళా ప్రధానిని ఎన్నుకుంటే అది చారిత్రక మలుపు అవుతుంది. ఇప్పుడు ఈ దేశానికి మహిళా ప్రధానమంత్రి అవసరం ఎందుకు అంటే సమాధానం ప్రజాస్వామ్యంలో సమానత్వం కోసం. ప్రతి వర్గానికి తన స్వరం ఉండాలి. మహిళలు కుటుంబాన్ని నడిపినట్టే దేశాన్ని కూడా సమర్థంగా నడిపే సామర్థ్యం కలిగి ఉన్నారు. అండ్ అనుభవంతో పాటు సహజమైన మానవతా దృష్టికోణం వారికి ప్రత్యేకత ఇస్తుంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశాన్ని తీవ్రమైన సవాళ్ల నుంచి గట్టెక్కించారు. అలాగే 1971 యుద్ధంలో విజయాన్ని అందించారు. కానీ ఆమె విధానాలపైన కూడా విమర్శలు ఉన్నాయి. అయినా ఆమె ఒక సమర్థ నేతగా చరిత్రలో నిలిచారు. ఈ ఉదాహరణ ఆధారంగా నేటి మహిళా నేతలు కూడా దేశానికి నాయకత్వం ఇవ్వగలరన్న నమ్మకం అయితే పెరుగుతోంది. మొదట మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం, 3 సార్లు గెలిచి బీజేపీకి కంటిపాపలా మారారు. ఆమె ఓ జాతీయ స్థాయి మహిళా నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఆమె మీద ప్రజలకు నమ్మకం ఎక్కువ. 2029 ఎన్నికల్లో ఆమె జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించగల అవకాశం ఉంది. అలాగే ప్రియాంక గాంధీ, ఈమెకు నెహ్రూ కుటుంబ వారసురాలిగా రాజకీయాల్లో సానుభూతి ఉంది. అలాగే ఆకర్షణ కలిగిన నాయకురాలు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఆమెను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే అవకాశాలు కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా ఉండవచ్చు. తర్వాత మాయావతి, బీఎస్పీ పార్టీ అధినేత్రి, దళిత హక్కుల కోసం పోరాడిన నాయకురాలు. గతంలో ఉత్తరప్రదేశ్ సీఎం గా పనిచేస్తారు. ఆమెకి ఒక స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఉంది. కానీ గత కొంతకాలంగా పార్టీ బలహీనంగా ఉంది. అయినా కూడా జాతీయ స్థాయిలో ఆమె అభ్యర్థిత్వం ఎప్పటికైనా తిరిగి వెలుగులోకి రావచ్చు. నెక్స్ట్, ఇటీవలి కాలంలో బీజేపీ నుండి మహిళా నాయకులు ఎదుగుతూ ఉన్నారు. నర్మదా, స్మృతి ఇరానీ, శోభా కరంద్లాజే వంటి వారు పార్లమెంట్ లో చురుకుగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా స్మృతి ఇరానీ గతంలో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ఓడించి దేశవ్యాప్తంగా పాపులర్ కూడా అయ్యారు. భవిష్యత్తులో ఆమెను ప్రధాని అభ్యర్థిగా చూసినా కూడా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ వంటి పురుష నాయకుల పక్కన మహిళా నాయకులు కూడా సమానంగా పోటీ చేస్తే ప్రజాస్వామ్యానికి అది శ్రేయస్కరం. ఎందుకంటే మహిళా నేతలు సాధారణంగా తక్కువగా అవినీతికి గురవుతారు అండ్ సహనంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే వారి పాలనలో ప్రజా సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా జసిందా ఆర్డెన్, ఏంజెలా మెర్కెల్, మెహబూబా ముఫ్తీ వంటి మహిళా నేతలు చేసినటువంటి సేవలను చూసిన తర్వాత భారతదేశ ప్రజలు కూడా అదే స్థాయిలో మహిళా నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. ప్రస్తుత తరం రాజకీయాలు భావోద్వేగాల కంటే ప్రజల అవసరాలపై కేంద్రీకృతం అవ్వాలి. ఇక సోషల్ మీడియా ప్రభావం వల్ల మహిళా నాయకులకు ప్రజల్లో వ్యాప్తి పెరిగింది. వారి మాటలు, వాళ్ళు చేసే సభలు, ప్రజల స్పందనలు నేరుగా జనాలకు చేరుతూ ఉన్నాయి. ఇది వారికి ప్రచారంగా ఉపయోగపడుతోంది. మహిళా నాయకుల బలాన్ని ఇది పెంచుతోంది. అలాగే కేంద్ర రాజకీయాల్లోని మహిళా ఎంపీలు నిర్మలా సీతారామన్, అనురాధ, రేఖా వర్మ వంటి వారు తమ స్థాయిలో పోటీగా పనిచేస్తూ ఉన్నారు. వీరు పాలనాపరంగా అనుభవం సంపాదిస్తున్నారు. భవిష్యత్తులో వాళ్ళ అనుభవం దేశానికి కీలకంగా మారవచ్చు. ఇక బీజేపీ, కాంగ్రెస్ అలాగే ప్రాంతీయ పార్టీలన్నీ వచ్చే ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకర్షించడానికి మహిళా అభ్యర్థులను ముందుకు తీసుకువస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మహిళా ఓటర్లపై ప్రభావం చూపేలా నాయికలను అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది. అండ్ ఇది వారిలో ప్రధాని అభ్యర్థిత్వం వరకు కూడా దారితీస్తుంది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా మహిళా నాయకులు ముందుకు వస్తూ ఉన్నారు. షర్మిల, విజయశాంతి, కవిత లాంటి వాళ్ళు నాయకత్వం ఒక దశలో జాతీయ స్థాయికి చేరవచ్చు. కానీ భవిష్యత్తులో ప్రధాని అభ్యర్థిగా నిలవాలంటే కేవలం కుటుంబ వారసత్వం కాదు, ఖచ్చితమైనటువంటి ప్రజాధారంతో కూడిన నాయకత్వం అవసరం. ప్రజల సమస్యలపై స్పందించే సామర్థ్యం
ఐకమత్యం, సమస్యలపై స్పష్టత మరియు దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో స్పష్టమైన విజన్ ఉండాలి. కాబట్టి మహిళా నేతలు ఈ లక్షణాలను నిరూపించాల్సిన సమయం ఇది. ఒక మహిళ ప్రధానిగా రావడం అంటే దేశంలో సమానత్వానికి పెద్ద అడుగు. ఇది ఇతర మహిళలకు స్ఫూర్తిగా మారుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళా నాయకత్వానికి మార్గం సుగమం అవుతుంది. భారతదేశం మహిళా ప్రధానిని ఎన్నుకోవడం అంటే ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చినట్లవుతుంది. అండ్ భారత్ నిజంగా అభివృద్ధి దిశగా పయనిస్తోందన్న దానికి సాక్ష్యం కూడా అవుతుంది. 2029 ఎన్నికల్లో అధికార పార్టీలో ఎవరైనా మహిళా నేతకు అవకాశం వస్తే ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం మహిళా ఓటర్లే నిశ్శబ్ద బలంగా మారారు. కేంద్ర స్థాయిలో అదే శక్తిని నూతన మహిళా ప్రధానిగా మార్చే అవకాశం రాజకీయ పార్టీలకు ఉంది. ఇక మహిళా ప్రధానమంత్రి కోసం సమాజం, మీడియా, రాజకీయ పార్టీలు కూడా కలిసి ముందుకు రావాలి. నేటి యువత, మిలీనియల్స్ మహిళా నాయకత్వాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది, భారత్ కు మహిళా ప్రధానిగా మారే సమయం రాలేదా అని. ఇప్పటికే దేశ రాజకీయాలు ఓ మార్గంలో మలుపు తిరుగుతూ ఉన్నాయి. సామాజిక న్యాయం, లింగ సమానత్వం, యువత ఆశల నెరవేర్పు వంటి అంశాల్లో మహిళల పాలన కొత్త దిశను చూపగలదు. ముఖ్యంగా పౌర హక్కుల పరిరక్షణలో మహిళా నాయకులు చురుగ్గా వ్యవహరిస్తారు. అండ్ ఒక మహిళ ఒక దేశానికి ప్రధానిగా ఉండటం అంటే అది సాధారణమైన ఆలోచన కాదు. ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ ట్రెండ్ మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోంది. ఐక్యరాజ్య సమితి, G20 దేశాలు మహిళా లీడర్షిప్ కు ప్రాముఖ్యతనిస్తుంటే ఇండియా కూడా ఆ విధంగా ఆలోచిస్తేనే బాగుంటుంది. అలాగే దేశ రాజకీయం ఇప్పుడు సోషల్ మీడియా ఆధారంగా ప్రజల మధ్య నుంచి స్పందన పొందుతూ ఉంది. కాబట్టి ఇందులో మహిళా నాయకులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజలతో నేరుగా మాట్లాడే తత్వం, వాస్తవికత, ఆత్మీయత ఇవి మహిళా నేతలకు బలమైన ఆయుధాలు. ఇక జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం మహిళా నాయకులు ఉన్నా కూడా వారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయడం ఇంకా జరగలేదు. కానీ వచ్చే 5 ఏళ్లలో పరిస్థితి మారవచ్చు. పార్టీలు కొత్త వ్యూహాలతో మహిళలను ముందు వరుసకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు మమతా బెనర్జీకి ఏకపక్షంగా ఓటింగ్ శాతం పెరిగిపోవడం, ప్రియాంక గాంధీకి యువతలో ఆదరణ పెరగడం ఇవన్నీ కూడా ట్రెండింగ్ అంశాలే. ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇందులో మహిళలు కీలకంగా మారుతూ ఉన్నారు. పిల్లల భవిష్యత్తు, మహిళల భద్రత, సామాజిక న్యాయం వంటి అంశాల్లో మహిళా నాయకత్వం చురుకైన పాలనకు మార్గదర్శకం అవుతుంది. అలాగే మహిళల ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పాలనలో కొత్త మార్గదర్శక శక్తిగా మారుతుంది. అలాగే ఇప్పుడు ప్రజల ఓ కొత్త వాదన వినిపిస్తోంది, ఒకసారి మహిళా ప్రధానిని చూస్తే ఎలా ఉంటుంది అని. ఇది కేవలం ఆకాంక్ష కాదు, భవిష్యత్తులో ఒక వినూత్న మార్గం. 2029లో లేదా మున్ముందు ఎన్నికల్లో మహిళా నేతలు ప్రధానంగా ఉంటే దేశ రాజకీయ చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లే. ఇది దేశం మొత్తానికి ఒక పాజిటివ్ సంకేతంగా మారుతుంది. ఇది కేవలం నాయకత్వంపై మాటల కథ కాదు, సమాజం ఎంత అభివృద్ధి చెందిందో చూపే సూచిక ఇది. మహిళా ప్రధానిని ఎన్నుకోవడం అంటే దేశ ప్రజల విజ్ఞత, సమానత్వం పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మొత్తంగా భారతదేశానికి మహిళా ప్రధానిగా మారే సమయం వచ్చింది. రాజకీయ పార్టీలు, సమాజం, మీడియా అందరూ ఈ మార్పును ప్రోత్సహించాలి. భవిష్యత్తు మహిళలది. వారి నాయకత్వం దేశానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.